భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్కు సర్జరీ జరిగింది. స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స చేయించుకున్నాడు. జర్నీలోనే సూర్యకుమార్ యాదవ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను స్కై షేర్ చేశాడు. ఆరోగ్య పరిస్థితిని అభిమానులతో పంచుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయిందన్నాడు. శస్త్రచికిత్స సజావుగానే జరిగిందన్నాడు. రికవరీ అవుతున్నట్టు పోస్టు పెట్టాడు. కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స జరిగిందన్నాడు. అయితే గ్రౌండ్లో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ కోలుకునేందుకు 6 నుంచి 12 వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో బంగ్లాదేశ్తో సిరీస్లో స్కై బరిలో దిగుతాడా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మేట్కు గుడ్ బై చెప్పడంతో సూర్యకు పగ్గాలు దక్కాయి. గ్రౌండ్లో దిగేందుకు ఇంకా టైం పడితే బంగ్లాదేశ్తో సిరీస్లో ఆడడం కష్టమే. ఆగస్టులో బంగ్లాదేశ్తో టీమిండియా 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఆగస్టు 26న తొలి మ్యాచ్, ఆగస్టు 29న రెండో మ్యాచ్, ఆగస్టు 31న మూడో మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు సూర్య దూరమైతే తాత్కాలిక కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం భారత జట్టుకు అక్షర్ పటేలే వైస్ కెప్టెన్గా ఉన్నాడు. లీడర్షిప్ గ్రూప్ నుంచి ఇప్పటికే పాండ్యా పేరు పక్కకు పోయిందనే చర్చ ఉంది. గతంలో రోహిత్ అందుబాటులో లేని సమయంలో భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపించాడు. కానీ భారత్ హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాక అభిమానులు కూడా ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే టీమిండియా ఆడబోతోంది. భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా భారత జట్టు టీ20 వరల్డ్ కప్లో రాణించడమూ కీలకం. టీ20లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ట్రాక్ రికార్డ్ మెరుగ్గానే ఉంది. స్కై, గంభీర్ కాంబినేషన్లో భారత జట్టు విజయాల మోత మోగించింది. కెప్టెన్గా సూర్య విన్నింగ్ పర్సెంటేజ్ 80. 22 మ్యాచ్ల్లో టీమిండియాను నడిపించిన స్కై 18 మ్యాచ్ల్లో భారత్కు విజయాలను అందించాడు. 4 మ్యాచ్ల్లో మాత్రమే టీమిండియా ఓడింది. 1 మ్యాచ్ టై అయింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను డ్రా చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ను గెలిచాడు. కెప్టెన్గా మంచి మార్కులు సాధించాడు. శ్రీలంక టూర్లోనే తీన్మారాడేశాడు. లంక జట్టును భారత్ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 83 టీ20ల్లో బరిలోకి దిగాడు. 2598 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.